స్టోరీ చెప్తాను. స్టోరీ పేరు ఏంటంటే పెద్దల మాట. పెద్దలు అంటే ఎవరు? మీ మమ్మీ, డాడీ, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ అంటే అమ్మమ్మ, తాతయ్య ఉంటారా మీ అందరికీ? అమ్మమ్మ, తాతయ్య, అమ్మ, నాన్న, పెద్దమ్మ, పెద్దనాన్న వీళ్ళందరూ పెద్దవాళ్ళే మీకు. ఓకేనా? సో అలాంటి వాళ్ళు చెప్పిన మాట వినాలి. వినకపోతే ఏం జరుగుతుందో ఈ కథలో తెలుస్తుంది. మీకు నేను చెప్తాను, చూడండి. జలజల పారే నది ఒడ్డున ఉన్న ఒక చెట్టుపై కాకి గూడు కట్టుకొని తన చిన్న చిన్న ముగ్గురు పిల్లలతో సంతోషంగా కాలం గడుపుతుంది. జలజల పారే నదులు అంటే ఇలా నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. మీరు నదులు ఎప్పుడైనా చూసారా? అందరూ చూసారా? ఓకే, ఇలా వాటర్ ప్రవహిస్తూ ఉంటుంది కదా. అంటే ఆ నది ఒడ్డున ఒక పెద్ద చెట్టు ఉంది. పెద్ద చెట్టు, ట్రీ ఉంది. ఆ ట్రీ మీద ఒక కాకి ఏం చేసింది? తనకి ఎంతమంది పిల్లలు ఉన్నారని చెప్పాను? ముగ్గురు పిల్లలు. ఎంతమంది పిల్లలు ఉన్నారు? ముగ్గురు పిల్లలతో కాకి ఎక్కడ నివసిస్తుంది? ఎక్కడ? చెట్టు మీద. చెట్టు ఎక్కడుంది? చెట్టు ఎక్కడుంది? నది ఒడ్డున ఉంది. అక్కడ కాదు, నది ఒడ్డున ఉంది. మీకు అందరికీ చెప్పానా? నీళ్ళు ఇలా ప్రవహిస్తే నది ఉంటుందని చెప్పానా? ఆ నది పక్కన ఒక పెద్ద చెట్టు ఉంది. నది పక్కన ఏముంది? ఆ చెట్టు మీద ఏముంది? చెట్టు మీద ఏముంది? వరుణ్ బాగా చెప్పాడు. కాకి ఉంది. కాకి ఎవరితో ఉంది? వెరీ గుడ్. ఎవరు చెప్పారు? శాండీ చెప్పింది. ముగ్గురు పిల్లలతో ఉంది. కాకి ఎవరితో ఉంది? ముగ్గురు పిల్లలతో ఉంది. ఒకరోజు కాకి తన పిల్లల మేత కోసం వెళ్ళి తిరిగి వచ్చే సమయానికి మూడు పిల్లలకి ఒక గూటి నుండి తల బయటకు పెట్టి బయట ప్రపంచాన్ని చూస్తూ కనిపించాయి. అయితే కాకి మూడు చిన్న చిన్న పిల్లలు కదా. సరే, కాకి తల్లి కదా. తల్లి ఏం చెప్పింది పిల్లల ముగ్గురికి? ఒరే, బయట ప్రపంచంలోకి తొంగి చూడకండి, మీకు చెడు జరుగుతుంది, ఎవరైనా మిమ్మల్ని పట్టుకెళ్ళిపోతారు, నేను వచ్చే వరకు కూడా మీరు ఇంటి లోపలే ఉండండి అని చెప్పింది. చెప్పి ఆహారం తేవడానికి వెళ్ళింది, అన్నం తేవడానికి వెళ్ళింది. ఓకేనా? ఎక్కడికి వెళ్ళింది కాకి? ఎవరికి తేవడానికి వెళ్ళింది అన్నం? కాకి పిల్లలకి అన్నం తేవడానికి వెళ్ళింది. అవునా? కానీ కాకి వచ్చేసరికి ఒక పిల్ల ఇలా తల బయటికి పెట్టి చూస్తుందంట. ఇల్లు ఉంటుంది కదా, ఒక గూడు ఉంటుంది కదా దానికి. ఆ గూడు బయట ఇలా తల బయటికి పెట్టి చూస్తుందంట. అప్పుడు తల్లి వచ్చిందట. ఎవరు వచ్చారు? తల్లి వచ్చి పిల్లపై కోప్పడి ఇంకెప్పుడు బయటికి చూడొద్దు అని చెప్పింది. ఏమని చెప్పింది? మమ్మీ వాళ్ళు కూడా మిమ్మల్ని బయటికి వెళ్ళొద్దంటే వెళ్ళకూడదు. వెళ్ళడానికి ఎవరిని ఎత్తుకుపోతారు కదా. అప్పుడు మమ్మీ డాడీ ఉండరు. అందుకే మమ్మీ వాళ్ళు వద్దన్న ప్లేస్కి వెళ్ళకూడదు. ఇంట్లో బయటికి వెళ్ళొద్దంటే వెళ్ళకుండా ఉండాలి. ఓకేనా? పొరపాటు కింద పడవచ్చు, లేక మన శత్రువులు వచ్చి ఎత్తుకొని వెళ్ళగలరు. మీరు ఎందుకు వెళ్ళొద్దని చెప్పింది? మీరు అలా తల బయట పెట్టి చూసారనుకో, ఆ గూడు చెట్టు పైన గూడు ఉంది కదా, అక్కడి నుంచి కింద పడిపోయింది అనుకో, చూసిపోతుంది కాకి పిల్లలు కదా, లేదా ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతారు. అబ్బాయి కాకి పిల్ల చాలా అందంగా ఉంది, దీన్ని తీసుకెళ్ళిపోదాం అని చెప్పి ఎవరైనా తీసుకెళ్ళిపోతారు. అందుకని తల్లి చెప్పింది. ఏమని చెప్పింది తల్లి? నిహారిక బాగా చెప్పింది. వెరీ గుడ్. బయటికి రావద్దని చెప్పింది. ఇంకేం చెప్పింది? బయటికి రావద్దని చెప్పింది. ఇంకోటి కూడా చెప్పింది. ఏం చెప్పింది? తల బయటికి పెట్టొద్దు అని చెప్పింది కదా. వెరీ గుడ్ అని ముగ్గురు పిల్లల్ని తిట్టింది. ఓకేనా? సరే, ఓకే. మీరు పెద్ద అయిన తర్వాత నాలాగే బయటికి వెళ్ళవచ్చు అని ముద్దుగా మందలించింది. మీరు ఇప్పుడు చిన్నపిల్లలు కాబట్టి మీరు కూడా నాలాగే ఇంత పెద్ద అయిపోతారు కదా, అప్పుడు మీరు కూడా బయట ప్రపంచంలో తిరగవచ్చు. అప్పటి వరకు మీరు ఎక్కడ ఉండాలి? ఇంట్లోనే ఉండాలి. ఎక్కడ ఉండాలి? మీరు కూడా అంతే. మమ్మీ డాడీ చెప్పినప్పుడు ఇంట్లోనే ఉండాలి, బయటికి వెళ్ళిపోకూడదు. స్కూల్లో ఉండాలంటే స్కూల్లో ఉండాలి.
స్కూల్లో మేడం టీచర్స్ పర్మిషన్ లేకుండా బయటకు వెళ్ళకూడదు. అలాగే ఇంటి దగ్గర అయితే మమ్మీ డాడీ చెప్పినట్టే వినాలి. మమ్మీ డాడీ రోడ్డు మీదకి వెళ్ళొద్దంటే వెళ్ళకూడదు, ఎందుకంటే కింద పడి దెబ్బలు తగులుతాయి, లేదంటే ఎవరైనా తీసుకెళ్ళిపోతారు. ఓకేనా అని కాకి తల్లి కూడా కాకి పిల్లలకి మందలించి చెప్పింది. మళ్ళీ రెండో రోజు ఉదయం కాకి మేతకు వెళ్ళింది. పిల్లలకి మంచి బుద్ధులు చెప్పి రెండో రోజు ఏం చేసింది, మళ్ళీ అన్నం తేవడానికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? బయటికి వెళ్ళింది. అమ్మ మాట లెక్క చేయకుండా, అమ్మ చెప్పిన మాట వెళ్ళలేదు, అమ్మ మాట వినకుండా మళ్ళీ ఆ పిల్ల గూటిలో నుంచి బయటకు వచ్చి బయట ప్రపంచంలోని వింతలన్నీ చూస్తుంది. ఆ సమయాన పట్టు తప్పి కాలు జారి నదిలో పడి కొట్టుకుపోయింది. ఆ తల్లి చెప్పింది కదా, ఏమని చెప్పింది? తల బయటికి పెట్టకురా, కింద పడిపోతావు అని చెప్పింది. కానీ అమ్మ చెప్పిన మాట వినకుండా ఒక కాకి పిల్ల ఏం చేసింది, ఆ చిన్న గూట్లోంచి తల ఇలా బయటికి పెట్టి అంతా చూస్తున్నప్పుడు ఏం జరిగింది, కాలు ఇలా జారి కింద నదిలో పడి కింద నదిలో పడి నీళ్ళల్లో కొట్టుకుపోయింది. ఏమైంది? కొట్టుకుపోయింది, చచ్చిపోయింది పాపం ఆ కాకి పిల్ల. ఎందుకు అలా జరిగింది మరి మీరు చెప్పండి? నీళ్ళలో కొట్టుకుపోయింది. అమ్మ మాట చెప్తే విన్నారా? విన్నారా? వినలేదా? వెళ్ళలేదు. అమ్మ బయట తల పెట్టి చూడొద్దు అంటే కాకి పిల్ల తల బయటికి పెట్టి చూసి నీళ్ళల్లో పడి కొట్టుకుపోయింది. సో అమ్మ చెప్తే వినాలా వద్దా? అమ్మ చెప్తే మనము వినాలి. అమ్మ చెప్పినా, నాన్న చెప్పినా, అమ్మమ్మ చెప్పినా, తాతయ్య చెప్పినా, పెద్దమ్మ పెద్దనాన్న ఇలా పెద్దవాళ్ళు ఏ మాట చెప్పినా కూడా మీరందరూ వినాలి. వినకపోతే మనకే చెడు జరుగుతుంది. వినబడుతుందా? సాకేత్ అందరూ మీరందరూ కూడా ఇవాళ నుంచి ఏం చేయాలి? పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి. ఓకేనా? వినకపోతే మీరు కూడా అలాగే నదిలో పడి కొట్టుకెళ్ళిపోతారు కదా. వింటారా? మమ్మీ డాడీ చెప్పిన మాట వింటారా?